ఆంధ్రప్రదేశ్ మెయిన్ పేపర్స్ కావాలనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను. ఆ లింక్ని క్లిక్ చేసి ఆంధ్రప్రదేశ్ మెయిన్ పేపర్స్ అన్ని ఒకే లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. విద్య ఉద్యోగ సమాచారం కావాలనుకుంటే ప్రతి ఒక్కరూ మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఈరోజు డిఎస్సికి సంబంధించిన వార్తల గురించి తెలుసుకుందాం. డిఎస్సి 2018 కేసు 31కి వాయిదా. ఏపీ డిఎస్సి 2018 ప్రకటనలోని అభ్యంతరాల్ని సవాల్ చేస్తూ రాష్ట్రానికి చెందిన పలువురు అభ్యర్థులు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్పై కేసు విచారణ ఈ నెల 31కి వాయిదా పడింది. డిఎస్సి పరీక్షలను నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్స్ ఎడ్యుకేషన్ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారని సవాల్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన నానాజీ నాయకత్వాన పలువురు డిఎస్సి అభ్యర్థులు హైదరాబాద్లోని విద్యాశాఖ ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. అక్కడ సంతృప్తికరంగా తీర్పు రానందున హైకోర్టులో సవాల్ చేశారు. దీంతో హైకోర్టు ధర్మాసనం సైతం ఎన్సీఈటీ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ సమయంలో హైదరాబాద్లోని ఉమ్మడి హైకోర్టు విభజన ప్రక్రియ కారణంగా డిఎస్సి అంశంపై ఎక్కువగా వాదనలు కొనసాగలేదు. దీంతో హైకోర్టు ఇచ్చిన సూచనలను ఆధారంగా అభ్యర్థులు సుప్రీంకోర్టులో ఇటీవల పిటిషన్ వేశారు. బుధవారం పిటిషన్పై వాదనలు కొనసాగాయి. ఈ నెల 18 నుంచి 31 వరకు ఎస్జిటి పరీక్షలు కొనసాగుతున్నాయని, అవి పూర్తయ్యాక నిర్ణయం వెల్లడిస్తామని సుప్రీం ధర్మాసనం వెల్లడించినట్టు అభ్యర్థులు తెలిపారు. దీంతో 31న అభ్యర్థులు వేసిన పిటిషన్పై పరీక్షల నిర్వహణ ఫలితాలపై ఒక స్పష్టమైన తీర్పును సుప్రీం నుంచి ఇచ్చే అవకాశం ఉంది. జాంబో డిఎస్సి నిర్వహించాలని ఎన్సిటిఈ నిబంధనలకు విరుద్ధంగా డిఎస్సి సిలబస్ ఉందని అభ్యర్థులు కొంతకాలం నుంచి ప్రత్యక్షంగానూ న్యాయపరంగానూ పోరాటం చేస్తున్నారు. సుప్రీం తీర్పు ఆధారంగా డిఎస్సి 2018 ఫలితాలు ఎంపిక ప్రక్రియ ఉంటుందని సమాచారం. ఫ్రెండ్స్, మీకు ఈ సమాచారం నచ్చినట్టయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. ఈ వీడియోను మీ మిత్రులకు షేర్ చేయండి. అదేవిధంగా మరిన్ని అప్డేట్స్ కావాలనుకుంటే ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.